అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క పథకాల సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఇప్పటికే మనకు డేట్ అయితే ఫిక్స్ చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని వచ్చే నెల 12వ తారీఖున విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. మరి 20వ తారీఖు లోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి నేను గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. మరి 20వ తారీఖు లోపు ఎవరైతే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందిన వారు, అలాగే ఇప్పుడు మన కొత్తగా కుటుంబ ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలనుకుంటున్న వారికి, అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పొందాలనుకుంటున్న వారికి ఇది అప్డేట్ అనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మీకు ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఇది చాలా పెద్ద పథకం రైతులకు పెట్టుబడి కోసం. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతోంది. మరి ఖరీఫ్ సీజన్లో మనకు పంట పెట్టుబడి రావాలి అంటే మనం ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మనం ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. మరి రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి, ఏ రైతులు ఏం చేయాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ యొక్క పథకాలకు సంబంధించి అంటే ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇది చాలా మంచి అవకాశం. ఇప్పటికే మనకు ప్రభుత్వం పలుసార్లు వాయిదా వేసింది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి వాయిదా లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ నెల 20 లోపు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నెల 20 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తుంది. మరి ఒకవేళ 20వ తారీఖున మిస్ అయిపోతే మళ్ళీ కూడా వచ్చే ఏడాది వరకు మీరు ఆగాల్సిందే అనమాట. మరి తప్పకుండా ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతును కూడా అర్హులుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకంలో మీకు చోటు కల్పిస్తుంది. తర్వాత మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. మరి వచ్చే నెల 12 నుంచి కూడా రైతుల ఖాతాల్లో కంటే ఈ నెల 27 నుంచి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించినా కూడా మనకు ఇంకా అంటే పీఎం కిసాన్తో పాటు డబ్బులు వేయాలి. కాబట్టి దాంతోపాటు వేయడానికి మనకు ప్రభుత్వం అయితే తేదీ అనేది పొడిగించింది. ఇక జూన్ నెలలో మనకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి జూన్ నుంచి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధమైపోయాయి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. అర్హుల జాబితాలో మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే పొందవచ్చు అనమాట. మరి దీంతో పాటుగా ఎవరైనా అప్లై చేసుకున్నారంటే కూడా అప్లై చేసుకోవడానికి వారికి కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే ఈసారి అప్లై చేసుకోలేకపోతే మళ్ళీ కూడా రాదు. కాబట్టి నేను అప్పుడే చెప్పాను మీకు. మరి ఆ విధంగా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా ఇంపార్టెంట్ అనమాట. మరి రైతు గుర్తింపు కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా
మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తాయి. తర్వాత మనకు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే, మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డును అయితే తీసుకొచ్చాయి. అంటే రైతు గుర్తింపు కార్డు. ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే, అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత, ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు, అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకొని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే, మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అన్నమాట. మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందాలన్నా,
లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి.